ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 33వ ఆదివారము. నా రక్షణము సూర్యుని వలె ఉదయించి భానుకిరణము వలె మీపై ప్రకాశించెను. మొదటి పట్టణము మలాకి గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనము నుండి 2వ వచనం వరకు. సర్వశక్తిమంతుడైన ప్రభువు ఇట్లనుచున్నాడు: కొలిమి వలె మండు దినము రాబోవుచున్నది. ఆ రోజు గర్వాత్ములు దుష్టులు గడ్డి వలె కాలిపోవుదురు. వారిలో వేరైన చిగురైన లేకుండా పోవును. ఇక వారి సంబంధమైనదేదియు మిగలదు. కానీ నా ఎడల భయభక్తులు చూపు మీపై నా రక్షణము సూర్యుని వలె ఉదయించి భానుకిరణము వలె మీకు ఆరోగ్యము కొనివచ్చును. మీరు బీళ్లకు పోవు లేగల వలె గంతులు వేయుదురు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు లోకమునకు తీర్పు తీర్చుటకు వేంచేయును. అతడు న్యాయముగను నిష్పక్షపాతముగను తీర్పు తీర్చును. 2వ పట్టణము పునీత పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము 7వ వచనము నుండి 12వ వచనం వరకు. మమ్ము అనుసరింపవలెనని మీకు తెలియను గదా. మేము మీతో ఉన్నప్పుడు సోమరులుగా ప్రవర్తింపలేదు గదా. మేము ఎవని వద్ద ఉచితముగా ఆహారమును పుచ్చుకొనలేదు. మేము కృషి చేసితిమి, శ్రమించితిమి. మీలో ఏ ఒక్కరికి బరువు కాకుండుటకై రేయింబవళ్ళు పనిచేసితిమి. మేము ఇట్లు చేసినది మీ నుండి సహాయమును పొందు హక్కు లేక కాదు, మీకు ఆదర్శప్రాయముగా ఉండుటకే. పని చేయని వాడు భోజనమునకు అనర్హుడు గని మీతో ఉన్నప్పుడు మేము చెప్పి ఉంటిమి గదా. మీలో కొందరు సోమరిపోతులుగా ఉన్నారనియు వారికి ఇతరుల వ్యవహారములలో తలదూర్చుట తప్ప వేరు పని లేదనియు మేము వినియుండుటచే ఇట్లు చెప్పుచున్నాము. క్రమబద్ధమైన జీవితమును గడపవలయననియు జీవనోపాధికై కష్టపడి పనిచేయవలయననియు యేసుక్రీస్తు ప్రభువు నామమున అట్టి వారిని మేము శాసించుచు హెచ్చరించుచున్నాము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 21వ అధ్యాయము 5వ వచనము నుండి 19వ వచనము వరకు. కొందరు ప్రజలు ఆలయమును గురించి ప్రస్తావించుచు చక్కని రాళ్లతో దేవునికి అర్పింపబడిన వస్తువులతో ఎంత అందముగా శోభిల్లుచున్నదో చూడుడు అని చెప్పుకొనుచుండిరి. అంతట యేసు వారితో, ఈ కట్టడమును మీరు చూచుచున్నారు గదా. ఇచ్చట రాతిపై రాయి నిలువని కాలము వచ్చును, అంతా నాశనము చేయబడును అనెను. అప్పుడు వారు, బోధకుడా, ఇవన్నీ ఎప్పుడు సంభవించును? దానికి సూచన ఏమి అని అడిగిరి. అందుకు ఆయన, మిమ్ము ఎవరును మోసగింపకుండునట్లు మెలకువగా ఉండుడు. మోసపోకుడు. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనను అని, కాలము సమీపించినది అనియు చెప్పెదరు. కాని మీరు వారి వెంట వెళ్ళవలదు. యుద్ధములను విప్లవమును గురించి వినినప్పుడు మీరు భయపడవలదు. మొదట ఇవి అన్నీ జరిగి తీరును, కాని అంతలోనే అంతము రాదు అనెను. ఇంకను ఆయన వారితో ఇట్లనెను, ఒక జాతి మరి ఒక జాతిపై, ఒక రాజ్యము మరి ఒక రాజ్యముపై దాడి చేయును. భయంకర భూకంపములు, పలుచోట్ల కరువులు, తెగుళ్ళు వ్యాపించును. ఆకాశమున భయంకరమైన దృశ్యములు, గొప్ప సూచనలు కనిపించును. ఇవి అన్నీ సంభవింపక పూర్వము వారు మిమ్ము పట్టి ప్రార్థనా మందిరములకు, చెరసాలలకు అప్పగించి హింసింతురు. నా నామము నిమిత్తము రాజుల యొద్దకు, అధిపతుల యొద్దకు మిమ్ము తీసుకొని పోవుదురు.
ఇది మీరు సాక్షులుగా ఉండవలసిన సమయము. మీరు అచ్చట చెప్పవలసిన దానిని గురించి కలవరపడకుడు. విరోధి మీకు ఎదురాడుటకు, మిమ్ము ఖండించుటకు వీలుకాని వాక్కును వివేకమును ప్రసాదింతును. తల్లిదండ్రులు, సోదరులు, బంధువులు, మిత్రులు కూడా మిమ్ము పట్టి ఇచ్చెదరు. మీలో కొంతమందిని చంపించెదరు. నా నామము నిమిత్తము మిమ్ము అందరూ ద్వేషింతురు. కాని మీ తల వెంట్రుక ఒకటియు రాలిపోదు. మీ సహనము వలన మీరు మీ ప్రాణములు దక్కించుకొందురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.